ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, నిన్నటి నుంచి సంథింగ్ ఏదో జరుగుతోంది. 3, 4 రోజుల నుంచి చూస్తుంటే. ఒకటి పాకిస్తాన్‌లోనేమో అది వివిధ దేశాలోళ్ళతో చర్చలు జరుపుతున్నట్టుగా నటిస్తూ అమెరికాకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అలా దగ్గరైనప్పుడల్లా సంథింగ్ ఏదో కుట్ర చేస్తది. అందులో పాకిస్తాన్ సైన్యం గత 2, 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకొస్తుందేంటంటే, భారతదేశం మా మీదకి యుద్ధానికొస్తోందని. ఫాల్స్ నేరేటివ్ క్రియేట్ చేస్తుంది. అంటే అంతకుముందు గూడా ఇట్లా ఫాల్స్ నేరేటివ్ క్రియేట్ చేసినప్పుడు భారతదేశం మీద తీవ్రవాద చర్య గాని, లేదా సరిహద్దుల్లో కాల్పులు గాని జరిగినాయి. కాబట్టి ఇప్పుడు సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇంకోవైపున అజిత్ దోవల్ నిన్న మోడీతో కూర్చున్నారు. రాజ్‌నాథ్ సింగ్ నిన్న మోడీతో చాలా సేపు కూర్చున్నారు. ఈ మధ్యనే సరిహద్దుల్లో ఎక్కడికక్కడ అలారమ్స్ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏదైనా కుట్రని ఛేదించే పనిలో ఉన్నారా? లేదా కుట్ర జరుగుతుందని ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాల మధ్యలో ఇక్కడ ఏదన్నా ఓవర్ యాక్షన్ చేయడానికి రెడీ అవుతుందా? ఒకటి మాత్రం ఖాయం. పాకిస్తాన్ భారత్ మీద గెలవడం అనేది దాని జీవితంలో సాధ్యం గాదు. అది తెలుసు దానికి కూడా. కాబట్టి ఏదైనా దుందుడుకు చర్య చేయబోతోందా? ఏదైనా కుట్ర జరగబోతోందా చూడాల్సుంది.